మూడోది గద్దర్ అవార్డ్స్ ప్రకటించారు. అంటే నంది అవార్డ్స్ ప్లేస్ లో గద్దర్ అవార్డ్స్ అన్నారు. సో దీన్ని మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా? 100కి ఎన్ని 100% అయినా 100% యాక్సెప్ట్ చేస్తున్నావు బా. ఈజ్ అన్ ఐకాన్. గద్దర్ ఈజ్ అ లెజెండ్. ఆ తన పేరు మీద కాకపోతే ఇంకెవరి పేరు మీద అయినా కానీ అది ఐ డోంట్ థింక్ అంటే అంత సార్థకత ఉండదు. సో తన సాహిత్యం మీరు ఎన్ని రకాలను చూడొచ్చు. కొంతమంది క్రిటిసిజం చేయొచ్చు, ఆయన నన్నల. ఇప్పుడు ఒక యాంగిల్ వినిపిస్తుంది ఏంటంటే, కొంతమంది దీన్ని వ్యతిరేకించే వాళ్ళు కూడా ఒకరిద్దరు కనిపిస్తా ఉన్నారు. సో గద్దరు ఆయన యొక్క ఐడియాలజీ, ఇప్పుడు అవార్డు తీసుకునే వాళ్ళంతా కూడా కమర్షియల్. సినిమా అంటే ఏముంది, ఇప్పుడు అంతా కమర్షియల్ అయిపోయింది. సో అట్లాంటి దానికి గద్దర్ పేరుతో అవార్డులు ఇవ్వడం ఇది సరైనది కాదు అన్న ఒక చర్చ కూడా కొంతమంది తీసుకొస్తారు. ఉండని ఆయన జీవిత చరిత్ర చదివిన మారుతారు కావచ్చు వీళ్ళు, మొత్తం కమర్షియల్ కాకుండా ఏమన్నా సేవాభావం ఏమన్నా వస్తుంది కావచ్చు. అటువంటి వాళ్ళ జీవితాల మీద ఉన్నది, మరి మేము దానికి అర్హులమా కాదనేది కూడా ఉండాలి కదా. ఓకే, కమర్షియల్ ఆస్పెక్ట్ ఉండొచ్చు, కానీ అర్హులమా కాదా అనేది వాళ్ళు కూడా డిసైడ్ చేసుకుని తీసుకున్నాకనన్నా ఏమన్నా వాళ్ళకి ఏమన్నా మెదళ్ళు ఏమన్నా సాఫ్ అయ్యి దాని తర్వాతనన్నా మరీ కమర్షియల్ కాకుండా ప్రజల పక్షాన ప్రజల తరఫుకెళ్ళి మనం కూడా కవులుగా, కళాకారులుగా, యాక్టర్లుగా, సింగర్లుగా, డాన్సర్లు కావచ్చు, ఇవన్నీ ఏ ఏ ఏ కళారూపాలకు అయితే అవార్డ్స్ ఇస్తారో దాని తర్వాత అట్లీస్ట్ ఆ మనిషి వ్యక్తిత్వాన్ని కొంచెమన్నా వీళ్ళ లోపల కనుక దించుకొని కనుక చేసేది ఉంటే డిఫరెంట్ ఉంటుంది. గద్దర్ను మనం ఎన్ని రకాలుగానే చూడొచ్చు. నేను కూడా ది ఓన్లీ పర్సన్. ప్రతి ఒక్కరిని సామాన్య కాడికెళ్ళి మొదలు పెడితే మంచి ఉన్న వాళ్ళ ఇళ్ళ కాడికెళ్ళి అటాచ్ అయి ఉన్నది. నాకు ఒకసారి బాగా గుర్తేందంటే చెప్తుండే మన దాసరి నారాయణరావు వైఫ్, ఒకసారి నేను గద్దర్ని కలవాలి, గద్దర్ని చూడాలి. ఎందుకనంటే నీ పాదము మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మ తో బుట్టూరునం తీర్చుకుంటేనే చెల్లెమ్మ అనే పదం రాసిండు కదా. నేను చాలా కనెక్ట్ అయినా, నాకేదో నా తోబుట్టు నాకు రాసిండు అన్నట్టు. అంతకన్నా పెద్దగా ఇంకేం వర్ణించగలుగుతారు చెప్పండి. సో అట్లా ఏంటంటే పేదరికంలో ఉన్నటువంటి వాడు చీపురుగట్ట మీద రాసే, బాత్రూమ్ల మీద రాసే, ప్రతి దాని మీద రాసిండు కదా. అట్లానే ఉన్నత స్థాయిలో కూడా రాసిండు. అంటే ఆయన సాహిత్యంలో జనాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి, అట్రాక్ట్ చేసేటువంటి, ఉట్టిగా తన మీటింగ్ అంటే ఓ తండోపతన కిలోమీటర్లు పోయేది. సరే ఒక నక్సలైట్ల గురించి రాసిండు అట్లెట్లా అని అన్నారు అనుకోండి. చాలా మంది ముఖ్యమంత్రులు నక్సలైట్లే దేశభక్తులు అన్నోళ్ళు కదా. నక్సలైట్ ఎజెండానే మా ఎజెండానే ఎన్టీ రామారావు అన్నోడైనా, కేసీఆర్ కూడా అన్నాడు కదా నక్సలైట్లు ఏమనుకుంటే మేము అవి పెడతామని. సో గద్దర్ అవార్డు విషయంలో ఇంకా అదృష్టం, ఇంకా ఇప్పుడు కొత్తగా ఎవరైనా తీసుకుంటారు తన పేరు మీద తీసుకున్నాడు అంటే మాత్రం అటువంటి మహనీయమైనట్టు ఒక గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి మనిషి పేరు మీద అవార్డు అనేది కూడా అది చాలా మా బూటలం అయితే మేము చాలా కనెక్ట్ అయినాం. నువ్వు ఏ సాహిత్యం ఎట్లనైనా తీసుకోరు, మీరు రాజ్యాన్ని ప్రశ్నించేది కావచ్చు. అసలు అయితే ఈ గవర్నమెంట్ గద్దర్ పేరు మీద అవార్డులు ఇచ్చుడు అనేదే చాలా బోల్డ్ డిసిషన్. ఎందుకంటే బోల్డ్ డిసిషన్ అంత ఈజీ విషయం కాదు కదా. నీకు మల్టిపుల్ ఆస్పెక్ట్స్కి వెళ్ళి, మల్టిపుల్ కార్నర్స్కి వెళ్ళి క్రిటిసిజం ఉంటుంది. కొంతమంది ఫేవర్ చేయొచ్చు, కొంతమంది క్రిటిసిజం చేయాలని కూడా వెనుకకు పోతుండొచ్చు. సో గద్దరు అంటే తన లైఫ్ మొత్తం తుపాకులు పట్టించడం కావచ్చు, కానీ ఎక్కడున్నా కానీ, ఏ సమస్య ఎక్కడున్నా కానీ గద్దర్ అన్న మాత్రం ఆడ ఉంటుండే కాబట్టి ఆయన పేరు మీద అవార్డు ఇచ్చడం అనేది మాకైతే